ఈ వీడియో చూస్తున్నావంటే నీకు నేనిప్పుడే ఒకటి చెప్తా. శివ గురించి మనం నమ్మే నిజాలు అన్ని నిజాలు కాదు. ఈ సీక్రెట్ వినాక మీ లుక్ ఆయన మీద మారిపోతుంది. కైలాసంలో ఒకరోజు శివలయం లాంటి శాంతం లేదు. ఆ రోజు శివుడు ఏడ్చాడు. దేవుడు ఏడవటమా? వినడానికి కూడా విచిత్రంగా ఉంది కదా, కానీ అది నిజం. శివుడు చూపులు కైలాసం మీద కాదు, ఈ భూమి మీద. ఒక మనిషి ఆ రోజు ఒక పని చేశాడు. అది తప్పు కాదు, అది భయంకరమైన తప్పు. ఆ పాపం భూమి భరమైపోయింది. యమదూతలు వెంటనే వచ్చారు. ఆ ఆత్మని యమలోకానికి తీసుకువెళ్లబోతున్నారు. అప్పుడే ఒక్క స్వాగతించని శబ్దం. శివుడు, ఆగండి! ఈ ఒక్క మాటతోనే యమలోకమే కదిలిపోయింది. ఈ ఆత్మకి ఇంకా కాలం రాలేదు. ఈ శిక్ష నాకివ్వండి. దేవుడు ఒక మనిషిని కాపాడాలి అనుకున్నాడు, కాని విధిని మార్చలేదు. సిస్టమ్ లోకం నుంచి దేవుడు కూడా బయటపడలేదు. మీలాంటి ఒక మనిషి కోసం శివుడు ఏడ్చాడు. ఆ కన్నీళ్లు భూమి మీద పడ్డాయి. అది ఒక నది అయింది. అదే రుద్రగంగా. ఈ ఒక్క సీన్ చూసిన తర్వాత నీ లైఫ్ మీద ఒక థాట్ వస్తుంది. నేను చేసేది నా భవిష్యత్తుని మార్చుతుందా? దేవుడు మీకు హెల్ప్ చేయగలడు, కానీ డెసిషన్ మీరే. ఇక్కడ ఒక నిజం చెప్పాలి. ఈ స్టోరీస్ నిజంగా మీకోసం, మీ లైఫ్ని థింక్ చేయించడానికి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్టోరీని లైక్ చేయకపోతే నెక్స్ట్ రహస్యం మీకోసం కాదు. ఇంకో దేవుడు కూడా ఒక తప్పు చేశాడు. ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో బయటపడుతుంది.